ఏముందని దూతున్నావు అక్కడ? మరి అంత గట్టిగా ఎవరైనా వింటారు? వినాలనే గట్టిగా మాట్లాడుతుంది. నువ్వెక్కడ దొరికావా నాకు? ఏ పెళ్ళమైన మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది, సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది, వెంట్రుకలు లేవని గొడవ పెడతావేంటి? లేవు కాబట్టే. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగలా మోసం చేయడానికి సిగ్గులేదు? ఏంటమ్మా అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా? ఎట్టాగమ్మా? మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు. మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీయనన్నాడు. నేను ఇంకా సాయి కుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. ఏం కాదా? అయ్యగారి హెడ్ మీద ఎయిర్పోర్ట్ ఉందని మీకెప్పుడు తెలిసింది? ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటే? ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు కూడా తలపాగాతోనే గదిలోకి వచ్చాడు. తలపాగా తీయండి అన్నాను. లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు. సర్లే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా. ఆ తర్వాత ఏముంది? ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల. ఇదిగో ఇప్పుడు మన లవ్ స్టోరీ అంతా దానికి చెప్పడం అవసరమా? నేనేమన్నా లేని చెప్తున్నానా? ఉన్నదే చెప్పావనుకో. సార్ వచ్చేస్తున్నా సార్. సిఏ గారు సార్. ఏలే సార్, మా ఆవిడ లవ్ స్టోరీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను సార్. వస్తున్నా సార్. షూస్ ఎక్కడ పెట్టావే? అదేంటమ్మగారండి, ఫోన్ మోక్కుండానే అయ్యగారు ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. అంతే నా కర్మే, నా తలరాత. ఈ మ్యాటర్ వచ్చినప్పుడు అంతా అలాగే పారిపోతాడు. ఇది దొంగతనమేనా? అను ఎయిడ్స్ ఆనంద్ గిఫ్ట్ బాక్స్. గిఫ్ట్ బాక్సులకి ఏముందాడు, చూడడానికి సూట్ కేసులా ఉంటాయి కానీ లోపల ఏ స్టీల్ గ్లాసు సోప్ బాక్స్ ఉంటది. అటు చూడు, నడిచొస్తున్న నగల షాప్ లో లేదు. అవురా, నాకు మాత్రం లక్ష్యదేవి చిన్నపిల్ల వేసినట్టుంది మావా. నిన్ను కదమ్మా, నువ్వు నువ్వే వెళ్ళి తీసుకురా బాల్. బుజ్జి, నీ పేరేంటమ్మా? మన బుజ్జికి ఈ బాల్ ఏంటరా అల్లుడు? అది ఆ వరల్డ్ కప్ ఫుట్బాల్ పట్టరా, వెళ్ళి తొందరగా పట్టరా. అలాగే. ఇంకేంటమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు? పెద్ద బాలు. అమ్మా పాపా పక్కెళ్ళి ఆడుకుందామా? లేట్ చెయ్యొద్దు, ఎత్తుకో. మా పాపని ఎత్తుకెళ్ళిపోతున్నారు, పట్టుకోండి పట్టుకోండి. అడుగు పోలీస్ స్టేషన్ దగ్గర. ఏమండి ఏమైంది? ఇద్దరు దొంగ పాపలు ఎత్తుకుని పారిపోతున్నారండి. వాళ్ళని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందనా. ఏంట్రా అది? ఎలక్షన్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ పట్టుకొని నువ్వు ఇట్లా పరిగెత్తావనా? అది ఇప్పుడు అంత అవసరమా? అన్నా ఆగనా, నువ్వు ఇప్పుడు దొంగలు కాదు, రాజకీయ నాయకుడివి. చూసారా, మీ హత్య కుట్ర జరుగుతుందని నేను ముందే చెప్పానా? ఎవరో మహానుభావులు మీ ప్రాణాలు కాపాడారు. పాపని తీసుకుని పరిగెడుతుంటే దొంగలేమో అనుకున్నాము. పాపతో పాటు మా అందరి ప్రాణాలు కాపాడారు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని మీరు మాత్రం మా దేవుళ్ళు బాబు. మామూలుగా వెదవది ఒక్క బోర్లా పడ్డా లెక్క చేయకుండా వాళ్ళని దూరంగా విసిరారు. చూశారు, ఏ క్రికెట్ ప్లేయర్ కూడా ఈ విధంగా త్రో చేసి ఉండడు. బోత్ ఆర్ రియల్లీ గ్రేట్. గొప్పతనం అంతా మాకు వచ్చిందండి. నా ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలు పనంగా పెట్టి నన్ను రక్షించారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావడం లేదు బాబు. మాకు అర్థం కావట్లేదు. క్యాష్ అవార్డు ఏమన్నా ఇస్తే బాగుంటదండి. వాళ్ళకే చాలదు. దామ్మా దా, మా బంగారు తలే. థ్యాంక్స్ అండి, మా ఒక్కగానొక్క బిడ్డని బతికించారు. నిజంగా మా పాప వేసుకుని బంగారు నగలే అయ్యి ఉంటాయి. అవి మీ ఇద్దరికి గిఫ్ట్ గా ఇచ్చి మీ రుణం తీర్చుకునేవాడిని. అంటే ఈ నగలు బంగారం కదా? కాదండి, రోల్డ్ గోల్డ్. దిగరా కిందికి. కింద దిగు. దిగను. మగాడివైతే కిందకి దిగరా. నువ్వేమన్నా అనుకో, నేను దిగను. పిరికి పందా కిందకి దిగు. అది నువ్వు ఒక్కడు అనుకుంటే సరిపోదురా, అందరూ అనుకోవాలి. రేయ్, మీ ఊరికి 4 గంటలకు వస్తా అన్నా వచ్చా.
గుడి తలుపులు తెరుస్తానన్నా తెరిచా. శివుడికి పాలాభిషేకం చేస్తానన్నా చేశా. గుడి గంట కొడతానన్నా కొట్టు. చిన్నబాబు ఆడు విషయం మర్చిపోయాడు. ఆడు వాడు ఎడం చేత్తో మీ గోప 3 సార్లు పక్కన పెట్టిన సంగతి మర్చిపోయాడు బాబు. మర్చిపోయాడు. అయ్య బాబోయ్. ఏంట్రా చూడు నువ్వు కూడా. అదేంట్రా వాడు చేస్తే వీడికి ఎందుకు కోపం వచ్చింది? ప్రేమించుకుంటున్నారా? 2 ఏళ్ళ నుంచి జుట్టు పీకుంటూ మొత్తుకుంటున్నా. ఆడొచ్చి మన అమ్మాయిని ఏదో ఒకటి ఎగరేసుకెళ్తాడని విన్నారా? మనం ఎందుకు వింటాం? ఇప్పుడు వచ్చి ప్రేమించుకుంటున్నారా అని ఒక ఆగండి. ఆ రోజు జాతరలో ఆ రాముగాడు అవ్వా వా 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 అని పాడబడాడు కదా. మీ అమ్మాయి మీ పక్కనే ఉండి ఆడికి పాటతోనే జవాబిచ్చింది. ఎందుకు ఇచ్చింది? అయిపోయింది, అంతా అయిపోయింది. అనగనగా ఒక రోజు అంటే నిన్నే మీరు ఊరు వెళ్తే సీతమ్మ పెళ్లిలో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి పెళ్లి నీకు శోభనం నాకు అన్న టైపులో ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చేసుకొని ప్రేమించుకున్నారా అని మీ అమ్మాయి అంటే ఎందుకు పెళ్లే చేసుకుందాం పని వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళ బడి కబడ్డీ ఆడేసుకున్నారు. గోలా మన ప్రెసిడెంట్ గారి అమ్మాయి లేదు ఏంటి? మనం ప్రెసిడెంట్ కదా మరి మన అమ్మాయిను ఆ ఎదురింటి రాముగాడు పెళ్లి పందిట్లో యమా గోల. ఎవడ్రా వాడు నా వైపు ఏళ్ళు చూపించేది? ఇరిచేస్తా. నీకెళ్ళి ఎవరు చూపించారా? మూటలకేసి చూపించాము. మూటలకేసి చూపించిన ఏళ్ళు ఇచ్చేస్తావా? అబ్బా మా మూటలు చూపించడానికి నువ్వెవర్రా? నీకేనా మూటలు ఉంది? మాకు లేవా? పెద్ద పెద్ద ఉన్నాయి. అదిగో అది అయ్యగారి మూట, ఇది నా మూట. రే ఆ 2 మూటలు తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్ లో పెట్టండి రా. బ్యాంక్ లాకరా? మా ఇష్టం. మా మూటలో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాం. నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాం. మోసేది మేము. నీకేంటి బాధ? ఇంకా మండిందనుకో చించి కోళ్ళకేసుకుంటాం. కుర్తిలో కలిపి గేదెలకు పెడతాం. ఎరువుగా కూడా వేసుకుంటాం. ఏం అయ్యగారు? లక్ష్మి ఎవడది? నా ఇంటి ముందు నా కూతుర్ని నాకు ఇష్టం లేని పేరుతో పిలుస్తుంది. నీ కూతురు ఎవరు పిలిచాడు? ఇప్పుడేగా లక్ష్మి అన్నా. నీ కూతురు పేరు లక్ష్మి కాదుగా? మరి ఇక్కడ లక్ష్మి ఎవరు ఉన్నారు? నేనే. వాడేనా నన్ను పిలిచేది? మేమిద్దరం ఫ్రెండ్స్. మామని నువ్వు పేరు పెట్టి పిలుస్తావా? ఇంకేం పెట్టి పిలుస్తాడు? నా ఇష్టం, నేను అలాగే పిలిపించుకుంటాను. ఇంకా ప్రేమతో పిలిచేవాళ్ళు లక్కీ అంటారు. నీకేమిటో నొప్పి? దానికి నీ పేరు పెట్టడం తప్పే. శాంతి శాంతి ఐ లవ్ యూ. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించచ్చుగా. 3 years నుండి వెంటబడుతున్నానే కుక్కలాగా. ఇవాళ డిఫరెంట్ గా వచ్చానే. ఇంతకంటే డిఫరెంట్ గా ఎవరు చేయలేదే. చూడు ఐ లవ్ యూ శాంతి. ఇంకొంచెం డిఫరెంట్ గా ఆలోచించవా? సూపర్. శాంతి ఐ లవ్ యూ శాంతి. శాంతి ఐ లవ్ యూ శాంతి. శాంతి ఐ లవ్ యూ శాంతి. శాంతి హాయ్ బాయా హెడ్సా టేల్సా చెప్పవా? దేనికి? బాత్రూమ్ వెళ్ళడానికి టాసా? అవును. మ్యాటర్ ఏంటంటే జెంట్స్ వాళ్ళకి బాత్రూమ్లు ఉన్నాయి, లేడీస్ వాళ్ళకి బాత్రూమ్లు ఉన్నాయి. మా సొంటోళ్ళకి గవర్నమెంట్ బాయ్లు బాత్రూమ్లే కట్టలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి బాయా? చెప్పవా? హెడ్సా టేల్సా? ఏదో టేస్ట్ చావు. ఇప్పుడు ఏం చేయమంటావు బాయా? ఇక్కడ పోయి నీకు ఇక్కడే కరెక్ట్. శాంతి 10,000 తీసుకుని నా ఫ్లాట్ కి రా. నైట్ అంతా డిఫరెంట్ గా ఆలోచిద్దాం. నువ్వు ఆటో అదే డిఫరెంట్. 10,000 ఎందుకు బాయా? నేనైతే ఫ్రీ. నీ ముక్కు చాలా బాగుంది బాయా. నువ్వు తగిలేసావు.
షర్ట్ మీద ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి. పోలీసులకు ఈజీగా దొరికిపోతావు. షిట్. హైటెక్ సిటీలో మంచి జాబ్ వచ్చింది. అయినా టెన్షన్గా ఉన్నావు. ఇంట్లో పెద్ద ప్రాబ్లం అయిపోయిందిరా. ఏమైందిరా? మా పనిపిల్ల కడుపు వచ్చిందిరా. మీ నాన్న వాసెక్టమీ ఆపరేషన్ చేసుకొని 5 years అయింది కదరా? మా నాన్న కాదు బే, మా తమ్ముడు. ఎల్కేజీ బచ్చగాడు వాడేలా చేశాడు రా? బచ్చగాడే హోంవర్క్ అని నా రూమ్ లో కూర్చొని కౌంటర్ ప్యాకెట్లు అన్నిటి బొక్కలేసాడు. టెన్షన్ లో తెలియకుండా వాడేసిన. బంటిగాడు ఎక్కడ చేశాడు రా? వాడికి విషయం తెలియాలి కానీ ఎంత బట్టిగడొద్దు, వాడిని ఇన్వాల్వ్ చేయకు. వాడి వల్ల ఎంత అయింది? పని మనిషికి లేని పోను చెప్పి నాతో పెళ్లి చేయాలని చూశాడు రా. అలాగా ఎంత నా వెంట పడ్డారు. ఆడు మాత్రం మనతో పాటు హైదరాబాద్ వచ్చే కొష్టలేదు మా అక్కి. ఫోన్ లేరా పాపం. వాడు కూడా మనలాగా బ్యాక్ డోర్ లో జాబ్ ఎత్తుకుంటాడంట. ఎంతైనా మన ఫ్రెండే కదరా. హ్యాపీ డేసా వచ్చి 1 year అయింది బే. చిల్ మ్యాన్, లెట్స్ రిలాక్స్. ఫ్రైడే నైట్ లెట్స్ పార్టీ. పొంగులో పార్టీ. వావ్, సూపర్. మంచి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసావయ్యా. కార్పొరేట్ కల్చర్ అంటే ఈ మాత్రం ఉండాలిగా. యు ఆర్ రైట్. ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఆల్వేస్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సిట్. రాజు గారు మన దగ్గర ప్రాపర్టీస్ కొన్నారు. టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఇనిషియల్ ఫార్మాలిటీస్. ఓకే? ఓకే సార్, ష్యూర్. హలో, జస్ట్ ఎ సెకండ్. రాజు గారు ప్లీజ్. ఓకే. హలో. ఐఎమ్ జస్ట్ ఆన్ ద వే. ఐఎమ్ కమింగ్. You look very beautiful. Thank you, sir. And you look very unhappy. మీ కంపెనీ ప్రాపర్టీసే కాదు, నీ బాధల్ని కూడా కొనగలను. నా బాయ్ ఫ్రెండ్ బాధల్ని కూడా కొనండి ప్లీజ్. ఇదేమైనా ధర్మసత్రమా? రాష్ట్ర 12వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ సర్వేని నిజం చేస్తూ 2 ప్రధాన పార్టీలు చేరి 144 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక ఈ 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. ఇక్కడ స్పీకర్ ఫోన్ లో వినపడుతుంది. రిసీవర్ తల్ల కిందగా పెట్టి వింటే ఏం వినపడదో విను. మీ గోరాబ్ చెప్పేది వినండి. ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నానా దుబ్బులు పెడుతున్నాడు. ముందు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆ ఇండిపెండెంట్ ఎలా కొనాలో చూస్తాను. ఏడీపీ పార్టీ వాళ్ళు సూట్ కేసులతో బయట వేడి చేస్తున్నారేంటి? అంటే క్యాండిడేట్ బాత్రూమ్ లోపల ఉన్నాడు. అయ్య బాబాయ్, లోపల నీళ్ళు అయిపోయినాయే. ఇదేంటిదే ఇక్కడ కూడా నీళ్ళు రావట్లేదా? మీరేంటి ఇద్దరు ఒకే పళ్ళు వచ్చినారా? ఇద్దరు ఎలా కూకుంటారా? పైగా నీళ్ళు కూడా లేవు. అది తెలిసే ఇది తెచ్చాం. ఇదిగో సిగరెట్ పెట్టి, ఇదిగో అగ్గి పెట్టి, ఇదిగో న్యూస్ పేపర్, ఇదిగో టిష్యూ పేపర్. నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఇలాగే ఆదుకుంటాం. ఇదిగో నీ మద్దతు మాత్రం మా జేసీబీ పార్టీ. అంటే బకెట్ టిష్యూ పేపర్ ఇచ్చి మద్దతు కొట్టేద్దామన్నా? కుదరదు. ఇప్పుడు మనం చాలా డిమాండింగ్ లో ఉన్నాం. ఇదిగో బోల్డ్ ఖర్చు అవుద్ది. ఎంత అంటే అవతల ఏఆర్ఎస్ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేసి తినేస్తున్నారు. యువతల ఏడీపీ వాళ్ళు 10 కోట్లు పట్టుకుని పడిగాపులు పడుతున్నారు. మరి మీ సంగతి ఏంటి చెప్పండి. 10 కోట్ల ఇదేం కోకుడా బాబు? కుదరదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఉండమన్నుంటే మాట్లాడతాడు కదా. మాట్లాడ. హలో ఏమండే, ఈ ఆముదాల వలస 10 కోట్లు అడుగుతున్నాడు. ఏడ్చాడు గానీ ఆముదాల వలసలో వాడుకున్న 100 ఎకరాల పక్కన రింగ్ రోడ్ వేస్తామని చెప్పు. రింగ్ రోడ్ హైదరాబాద్ లో కదా. ఎక్కడైనా వేసాయా రింగ్ రోడ్ అంటే జనాన్ని పిచ్చి. రింగ్ రోడ్డా? మా ఊర్లో రోడ్ ఏనేదా? ఇదిగా నన్ను చూడడానికి పక్కన కానీ వేరే రోడ్డు కాదు. అసలే బోల్ డిమాండింగ్ లో ఉన్నా. 10 కోట్లు ఇస్తారు వాళ్ళు పొమ్మంటారా? ఇస్తామని చెప్పేవయ్యా. మిలిటరీ ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నేను ఎమ్మెల్యే అయ్యాను. ఏం చేసి వస్తున్నావు అక్కడ? ఒంటేలు పోచుకున్నా. ఏం బాత్రూమ్కి వెళ్ళిపోలేవా? అయినా చేతులు కడుక్కోలేవా? మా అడవిలో పోచుకొని ఇలా తుడుచుకోవడం అలవాటైపోయింది. ఇప్పుడేం చేస్తున్నావు? కింద పోకుంటున్నా. పొద్దున్నుంచి ఈ చేత్తో ఏ పనులు చేశావు? చాలా చోట్ల పోకున్నా. నీ ఇష్టం వచ్చిన చోటల్లా గోక్కుని చేతులు కలుపుతావా? నీలాంటి సివిక్ సెన్స్ లేని వ్యధం వల్లే షేక్ హ్యాండ్ కాకుండా నమస్కారం పెట్టడం మన సాంప్రదాయంగా మారింది. అర్థమైందా? ఏ పెంటయ్య, అవును నిన్ను జాతీయ గీత నేర్చుకోమన్నా నేర్చుకున్నావా?
దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు, అర్థమైందా? ఎంతసేపు నొక్కుతావు? సీఎం దొరికడా లేదా? సీఎం దొరకడేటయ్యా, లైన్ లో దొరకట్లేదా? మొత్తం పాయే. ఏమయ్యా, స్కాములన్నీ చేసి కూడా పెట్టింది అంతా పాయే. మీ అందరికి పర్వాలేదు రాబాయా, ఎంతో కొంత మిగిలింది. ఏమయ్యా, మీ అందరికంటే మంచి పేరు తెచ్చుకుందామని ఆస్తులన్నీ బినామీ పేర్ల మీద పెట్టా. నా పేరు అగరొత్తి కూడా లేకుండా పాయే. మూడంతా పాయే. దొరికిందా? దొరికేది ఆ పోల్లోంచి చేస్తే ఊళ్ళోంచి ఊళ్ళోకే కలవదు. జంట బొమ్మల పోను ఆఫ్రికా తెప్పించాను. ఇందులో బోయింగ్ కూడా ఉంది. బోయింగ్ కాదు, రోమింగ్. నేనన్నది కూడా అదే. ఇందులో చేస్తే సీఎం కాదు, పిఎం కూడా కుర్రామంటూ లైన్ లోకి వచ్చేసిందే. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇందులో లేడు, ఇందులోకి వస్తాడు. హలో, దొరికాడు దొరికాడు. కుర్రా, నేను పిడకల పెంటై దొరని. సార్, పెంటై దొర లైన్ లో ఉన్నాడు. హలో, యు ఆర్ ఇన్ క్యూ. దయచేసి కాస్త లైన్ లో ఉండండి. అలాగే అలాగే, లైన్ లోనే ఉంటాను. యు ఆర్ ఇన్ క్యూ, లైన్ లోనే ఉండుము అన్నాడు. అది ఆపరేటర్ వాయిస్ రా, అడిగి రావుడు. వాళ్ళు రౌడీలు కాదు, మా మొగుళ్ళు. అన్న పడిపోయాడు. నీళ్ళు అందుకో, నాగండి. నీటికన్నా లేవడా. అమ్మా, నా జీవితంలో మొగుళ్ళని తప్పని వచ్చిన పెళ్ళాలని మిమ్మల్ని చూస్తున్నాను. అసలు దీని వెనకాల కథ ఏంటో చెప్పండి తల్లులారా. చెప్తాం. అరే నీకు అసలు బుద్ధుందా? ఈ డ్రింక్స్ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళకి రా, పనోళ్ళకి కాదు. చిదానా, పెద్దవాళ్ళ ఇళ్ళలో ముందు తినేది తాగేది పనోళ్ళే. అయ్యో, ఏదో అట్లా డ్రింక్ తాగండి తాగండి తాగండి. సార్ మీరు ఇదే తీసుకోవాలి. ఏమిరా, దీంట్లో సోడా కలిపినట్లేదే. అంటే మీరు మందు తాగుతారా? ఎవరా నువ్వు? ఎంగేజ్మెంట్ రింగ్ దెబ్బనికి వచ్చినట్టు నువ్వు నిమ్మకము తాయి. ఏమన్నా చూస్తావు? గబ్బు కాకొడక. ఇదిగో ఇలా కొట్టి. ఇదిగో నన్ను పట్టుకుని రావాలి. ఓకే సార్, ఓకే సార్. ఇలా చూడమ్మా సార్, ఇలా సెంటర్ చెయ్యి. ఇదిగో ఇలా 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 ఇదిగో ఇటు చూడు, ఇక్కడ ఇక్కడ. దీన్ని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. అరే అర్జుడు, స్వామి, వీళ్ళంతా మా అనాథాశ్రమం పిల్లలు, ఆశీర్వదించండి. శుభమస్తు. ఈ స్వామి సిల్కోవాలంటరా? డాడీతో చెప్తాం. ఇదేం బాలే డాడీ, ఏంది ఏమంతా మాట్లాడమా? కాదు డాడీ, మనం ఏంటి, మన స్టేటస్ ఏంటి? ఏమైందిరా? అలా చూడండి. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. రాజులు సన్నాసులు ఏంటి ఇక్కడ? మనం ఉండగా వాళ్ళ ఇంటి ఇక్కడ. మీరు ఊరికే ఫీల్ కావకండ్రా. మన అప్పులోళ్ళందరూ మింద పడితే మనం కట్టుకోనికి కోసిగుడ్డ గుడక మిగలదు. మనం అడుక్కోకుండా ఉండాలంటే మీరు ఇంటికి అల్లుడు కావాలి. ఈ పెళ్లిళ్ళు కానియండిరా, ఆనాక వీళ్ళ నాదాలు చేస్తాము. ఈ ప్లాన్ మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందరితో చెప్తుంది కదా. దానికే చెప్పలే. సిరి, నీకు మా ఆయన నచ్చాడా? అయ్యయ్యో, తప్పక్క. మీ ఆయన నీకు నచ్చాలి కానీ నాకు కాదు. నేను అడిగింది అతని క్యారెక్టర్ గురించి. నాకు మాత్రం వాళ్ళని చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది అమ్మగారు. ఏడ్చావులే, వీడికి అన్ని డౌట్లే. ఏమో బాబు, పట్టించేలాంటి మీ జీవితాలు వాళ్ళ చేతులు ఎక్కడ పరపరా చిరిగిపోతాయని నా భయం. అబ్బా, ఎంత బాగున్నాయో. ఏమండి, మీకు అనుమానం అక్కర్లేదు మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం మమైత్ ఖాన్ లాగే ఉంటారు. మమైత్ ఖాన్ పళ్ళు రాలగొడతావు అనుకున్నావు. మమైత్ ఖాన్ అంట, మమైత్ ఖాన్. సంసార పక్షంగా ఏ సావిత్రో సౌందర్యం అనకుండా మమైత్ ఖాన్ అంటావా? సారీ కనుక వాడు నోరు జారాడు. ఫోన్లేండి, కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అవునే, వాడు ముచ్చట పడతాడు, నువ్వు సరదా పడతావు, తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది. అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకుని బట్టలు కొనేదాన్ని నిన్నే చూశానే. ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు, అప్పుడు తిక్క గుర్తుంటుంది. నీది నోరా తాటిపట్ట? ఆ నోరుతో అన్నారో లేదో దొంగలు వచ్చేసారు. నేను అనక ముందే వాళ్ళు వచ్చారు. అందరూ చేతులు పైకి పెట్టండి. కమాన్, త్వరగా. నీ 3 అంకెలు లెక్క పెట్టి లోపల అందరూ బట్టలు తీసి బయట పెట్టండి. అమ్మా, నేను ఎప్పుడు మీ బట్టలు కాదు. నిన్ను కమాన్, మొత్తం బట్టలన్నీ తీసి మూట కట్టు. సెటు కౌంటర్ లో క్యాష్ అంతా తీసి సంచిలో పెట్టు. ఎవరన్నా కదిలేరంటే చంపేస్తాను. పీడప్ప, గన్ను తీసుకోడేంటి? చూడా,
ఇదిగో అబ్బాయి, ఎత్తెత్తి చేతులు నొప్పి పెడుతున్నాయి, దించనా? మీరు ఎత్తితేనే ప్రాబ్లం, దించండి. ఎవరు కదలొద్దు. తీసుకుంటారు కుట్టినా. ఇదిగో నువ్వు తొందరగా సద్దు. క్యాష్ రెడీ. సెట్జీ ఇది కొంచెం పెట్టుకోండి. అవును, నా గన్ను ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది రామరామ్. సెట్జీ నన్ను కాల్చొద్దు. సెట్జీ నన్ను కాల్చొద్దు. కొంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా? రామ్ రామ్. ఏంటి రామ్? పిలవగానే వచ్చేశారు. మీరు నిజంగా పోలీసులేనా? బాబోయ్, వస్తే ఓ గొడవ, రాకపోతే ఓ గొడవ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు, సొల్లు తర్వాత కడుద్దురు గాని నన్ను అరెస్ట్ చేయండి. ఓ ఐఎమ్ సారీ. యు ఆర్ అండర్ అరెస్ట్. కట్ కట్ కట్. yes నేనే. కట్ 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 కట్. అరే ఏంటిది రామ్ రామ్? ఇది మా మాయా టీవీ 99వ బకరా ఎపిసోడ్. కౌన్ బనేగా బకరా. మీరంతా బకరాలు అయ్యారు. మంగళవారం టెలికాస్ట్ అవుద్ది, చూడండి. అచ్చా, ఇంతకీ రామ్ నామ్? ఈయనే కల్నాయక్ గారు. ఆది, దిల్లు, ఠాగూర్, లక్ష్మీ, కృష్ణ సినిమాలు తీసింది ఈయనే. అవి తీసింది వివి వినాయక్ కదా. ఎవడన్నది? నేనే తీశాను. నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను. పాప జాగ్రత్త. కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది, కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది. రేపు 100 ఎపిసోడ్ చాలా తెలివిగల వాడిని బకరా చేయాలి. ఎవరిని చేస్తున్నారు సార్? ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది. ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా. ఆ మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. సార్ సార్ ఏమయ్యా, ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్ లో అటు ఇటుగా సప్లయర్ లా ఉన్నారు సార్. నోరు ముయ్యి, జలసీలొద్దమ్మా. సర్లేండి సార్, ఇటుపై సంతకాలు పెట్టండి. ఇప్పుడు కాదు, అవన్నీ మధ్యాహ్నం తర్వాత బాబు. ఎవరన్నా కదిలారంటే కాల్చి పాడేస్తాను. డోంట్ మూవ్. వచ్చేసారు. అన్నయ్య ఆవేశపడకు. నాది ఆవేశం కాదు, మూమెంట్ వరకు బిల్డప్ ఇచ్చానంతే. అయితే ఓకే. అందరూ చేతులు పైకెత్తండి. కాళ్ళు కూడా ఎత్తండి. కాళ్ళలో ఎత్తుతారు, అది వాళ్ళ ప్రాబ్లం, మనకెందుకు. హలో, నీ ప్రోగ్రామ్ గురించి నాకు ముందే తెలుసు. అందుకే చాలా సేపటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సోఫన్, బ్యాంక్ మేనేజర్. ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద క్యాష్ బ్యాగ్ లో చదండి. ఇదిగో ఆ బ్యాగ్ తీసుకొని డబ్బు మొత్తం అంటావు సర్దమయ్యా, అది కూడా చెప్పాలా? ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ముందుగా తెలియదు, పైగా వీడికి కొంచెం ఇది లూజు. థ్యాంక్స్ సార్. బొగ్గలేంటి అలా కందిపోయి? అదే లేటెస్ట్ ఫ్యాషన్. మేనేజర్ గారు కొంచెం శివాజీ గణేశన్ టైపు. ఇదిగో నువ్వు చెప్పావయ్యా. సార్ పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. పెట్టావయ్యా ఫోను, బుద్ధుడు అక్కర్లా. వీళ్ళు ఎటువంటి పనులు చేస్తారని ముందే ఫోన్ వైర్లు కట్ చేశా. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అనిపిస్తుంది. కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్. ఏంటి సార్ దొంగలు కోఆపరేట్ చేస్తున్నారు? నీకు తెలియదమ్మా, దీని వెనక పెద్ద ఆపరేషన్ ఉంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి. నా సొన్నది నీ చేయి. చూడండి, మీరంతా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బయట పెట్టండి. లిల్లీ, నువ్వు నా డ్రాయర్ లో ఉన్న 2 లక్షలు బయటికి తీ. నాకు సిగ్గేస్తుంది సార్. నేను అన్నది టేబుల్ డ్రాయర్ నుంచి తల్లి, నీకు ప్రతిదానికి సిగ్గాను. చూస్తావేంటయ్యా, నువ్వు వెళ్ళి ఆ డబ్బు మొత్తం ఈ బ్యాగ్ లో పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మొత్తం డబ్బు కుక్కి కుక్కి ఇందులో పెట్టారు, తీసుకోండి. ట్యాక్సీ పిలుచుకుంటారా? అక్కర్లేదండి, షేర్ ఆటోలో వెళ్ళిపోతా. ఇది ఉంచండి, ఆటో ఖర్చులో మనకు వస్తుంది. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st కి. ఓ టాటా చెప్పండి, వెళ్తా ఉంటా. మీకు కూడా టాటా. టాటా, సీ యూ, బై బై. సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళట్లేదు, నేనే పంపించాను. పిచ్చోడ, వాళ్ళు ఇక్కడే ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉంటారు. ఇది మాయా టీవీ ప్రోగ్రామ్. నేను తప్ప మీరంతా బకరాలైపోయారు. బకరాలైంది మేం కాదు, మీరు. అసలు మాయా టీవీ అనేది లేదు సార్. వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్.
అవునా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు స్టేషన్ లో పెళ్లి చేయాలి. మీరు నిజం పోలీసులేనా? ఏ నీకేమన్నా డౌటా? నిజం పోలీసులే, కన్ఫర్మ్. ఇంటి తీసుకురండి. మా భుజాల మీద చేతులేయండి. దొంగ నాయళ్ళరా, నన్ను ఇక్కడ ముంచి మీరు ఎక్కడ తేలేరా?